रेवंत रेड्डी नायकत्व पोचाराम को हटाओ, 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 पोचाराम को हटाओ। నిన్న మొన్న వచ్చినటువంటి ఇందిరమ్మ కమిటీలలో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా వలస వచ్చిన ఎమ్మెల్యే అనుచరులకు ఈరోజు ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పించడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు మోస్రా మండల కేంద్రంలో వలస వచ్చిన ఎమ్మెల్యే గారికి వారి వెంబట వచ్చిన బీఆర్ఎస్ అలియాస్ కాంగ్రెస్ కార్యకర్తలకు మేము ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాం. ఈరోజు 10 సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో లేనప్పుడు, పార్టీ జెండా ఎవరు మోయలేనప్పుడు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాకుండా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ నాయకులకు ఈరోజు ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పించడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ జెండా నీడను నిలబడని నాయకులకు ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేని నాయకులకు ఈరోజు ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు నేను సొంతంగా ప్రెస్ మీట్ పెట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా, కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నా, కాంగ్రెస్ పార్టీకి పనిచేసానని చెప్పే దమ్ములేని నాయకులకు ఈరోజు ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని సందర్భంగా అడుగుతూ ఉన్నాను. మా కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఈరోజు మేము బాధతోని, మా దుఃఖంతో ఈరోజు వచ్చి రోడ్ ఎక్కి మేము కాంగ్రెస్ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మా బాధ ఏంటంటే, మా ఆవేదన ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు కనుక గుర్తించకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అట్టడుగున కొలాప్స్ అయిపోతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అట్టడుగున పడిపోతానని తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బాధతోటి మేము కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలుగా ఆవేదన చెబుతూ ఉన్నాం. ఈరోజు 10 సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ జెండా మోసినోడు ఏం కావాలని అడుగుతూ ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి కేసులు పెట్టుకున్నాడు ఏం కావాలని అడుగుతూ ఉన్నాం. మా బాధ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నిజమైన నాయకులకు గుర్తించండి, వాళ్ళకి ఇందిరమ్మ చోటు కల్పించండి. కానీ ఎమ్మెల్యే మనుషులకు, బీఆర్ఎస్ వలస ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళ మనుషులకు ఇస్తున్నారు తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్త ఇక్కడ ఇలా చోటు కల్పించడానికి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా దయతలిచి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం, అయ్యా ఎంపీ గారు మీకు చేతులు జోడించి మేము నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మా కాంగ్రెస్ కార్యకర్తలు కార్యకర్తలు న్యాయం చేయడానికి అడుగుతూ ఉన్నాం. మా కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయడానికి అడుగుతూ ఉన్నాం. ఎంపీ గారు గత ఎమ్మెల్యే ఎలక్షన్లో 23,000 మెజార్టీ మైనస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని మేము కాంగ్రెస్ పార్టీ జెండా భుజాల మూసుకొని ఇదే మే నెలలో ఈ టైంలో ఎంపీ ఎలక్షన్ నడుస్తూ ఉన్నప్పుడు మేము బాధ్యత దగ్గర మా కాళ్ళకు పొక్కులు వచ్చేటందుకు మీకోసం పనిచేస్తూ ఉంటే మీరేమో మాకు ఇచ్చారా సార్, మేము ఎంపీ గారిని అడుగుతూ ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ అడిగే స్వేచ్ఛ ఉంది. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు గొప్ప ఆలోచనలతో ఈరోజు ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేస్తే ఈ దొంగ బీఆర్ఎస్ వలస నాయకులకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ కమిటీ చోటు కల్పించడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఈ డిసిషన్ని మార్చేసి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించండి సార్. ఎవరైతే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిరో, ఎవరైతే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం కేసులు పెట్టుకున్నారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారో వాళ్ళే గుర్తించండి తప్ప ఈ వలస బీఆర్ఎస్ నాయకులకు గుర్తించండి సార్. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, కాంగ్రెస్ పార్టీ నాయకులను గుర్తించండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తించండి, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులను గుర్తించండి తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఎంపీ గారు, పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు దయచేసి మా బాన్స్వాడ మీద దృష్టి పెట్టండి, మమ్మల్ని కాపాడండి, మా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కాపాడండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అవుతా ఉన్నది. ఇక లోకల్ ఈ మోసర మండలంలో కాంగ్రెస్ పార్టీ ఈ వలసవాదులకు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కాపాడని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని కాపాడితే రేపు మనకు భవిష్యత్తు ఉంటుందని. ఈ వలసవాదులు ఇవాళ ఈ పార్టీలు ఉంటారు, రేపు వేరే పార్టీలు ఉంటారు. వారు ఎక్కడ పచ్చగుణ తింటారు, తెచ్చగుణ పడ్డారు. వాళ్ళ మాటలు నమ్మకండి, వాళ్ళు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించండి. ఈ సందర్భంగా మేము చాలా బాధతో ఈరోజు మేము ఆవేదన తెలియజేస్తూ ఉన్నాం. మా ఆవేదనను